అసలు సర్జికల్ ఆంకాలజీ అంటే ఏంటి? సర్జికల్ ఆంకాలజీ అంటే ఇప్పుడు అందరికీ క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఇట్ ఈస్ అ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అనమాట. జనరల్ సర్జన్ అని అందరం అంటూ ఉంటాము. ఇదివరకు 15, 20 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ అన్ని సర్జరీస్ జనరల్ సర్జన్సే చేసేవారు. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. కాకపోతే టుడే విత్ అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ అండ్ టెక్నాలజీ అండ్ ఆల్సో దాని బయాలజీ అర్థం చేసుకునే కొద్దీ వీ హ్యావ్ అండర్‌స్టూడ్ దట్ క్యాన్సర్ అనే ఒక డిసీజ్‌కి సర్జరీ మే నాట్ బి ఓన్లీ ఇనఫ్. ఇదివరకు రాడికల్ సర్జరీస్ అని చేశానంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, హోల్ బ్రెస్ట్ రిమూవ్ చేసి ఇక్కడ మజిల్స్ రిమూవ్ చేసి వీ యూస్ టు థింక్ దట్ విల్ క్యూర్ ద డిసీజ్. అది సరిపోయేది కాదు. దాంతోపాటు అడిషనల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఓవర్ 100 years ఆఫ్ రీసెర్చ్ తెలిసింది. సో ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు అ స్టేజ్ వేర్ ఈవెన్ అడ్వాన్స్డ్ కొంచెం ఎక్కువ 5-6 centimeters ట్యూమర్ ఉన్న దాన్ని కొంచెం కరిగించి బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అని చెప్పి చేస్తున్నాం వితౌట్ రిమూవింగ్ ద హోల్ బ్రెస్ట్ అండ్ వీఆర్ గివింగ్ ద సేమ్ లైఫ్ స్పాన్ ఫర్ ద పేషెంట్. సో అందుకు దిస్ సూపర్ స్పెషాలిటీ అనేది ఒకటి రెడీ అయింది. టీమ్ ఆఫ్ పీపుల్, సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరం కలిసి డిసైడ్ చేసి వీ ప్లాన్. సో అందుకు ఈచ్ పేషెంట్కి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తాం. సో అలాగే సర్జన్ ఆల్సో హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో జనరల్ సర్జరీస్ అన్నీ చేసుకుంటూ ఆంకాలజీ మీద ఇంత అడ్వాన్స్డ్ ఫీల్డ్ అయిపోవడం వల్ల సెపరేట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ హౌ సర్జికల్ ఆంకాలజీ హెస్ గ్రోన్.